ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో సాక్ష్యం ఇచ్చేదా యేసయ్య అనేటువంటి ఈ యొక్క రక్షణ సాక్ష్యాల కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకందరికీ కూడా మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అంబాజీపేటలో మరియు పరిచర్య చేసినటువంటి దైవజనులు మేడిది వజ్రకుమార్ గారిని నేను కలుసుకోవడం జరిగింది. మరి వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. వారు మనతో పాటు ఉండడం చాలా సంతోషం. అయ్యగారు, మీకు మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎలాగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీరు ఎలాగా ప్రభువులోకి వచ్చారు, మీరు రక్షణ పొందక ముందు ఎలా ఉండేవారు, మీ రక్షణ సాక్ష్యం, మీరు సేవలోకి రావడానికి గల కారణాలు, ఇవన్నీ కూడా మరి మా యొక్క ప్రేక్షకులతో మీరు పంచుకుంటారా? పంచుకుంటాను. మీ అందరికి వందనాలండి. మరి ఈరోజు ఈ విధంగా సాక్ష్యం ఇచ్చేదా యేసయ్య అనే ఛానల్ వారు మమ్మల్ని సంప్రదించడం నిజంగా మాకు చాలా సంతోషం. ఈ విధంగా మరి నా రక్షణ సాక్ష్యాన్ని, సేవ పిలుపును మీ అందరికీ తెలియజేయడానికి మరి నాకు దొరికినటువంటి అవకాశాన్ని బట్టి నెక్స్ట్ మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి రాజు గారు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి వందనాలండి. మా స్వగ్రామం అంబాజీపేట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలం, అంబాజీపేట. మేము ఉండేటువంటి ప్రాంతం కొర్లపాటి వారి పాలెం అంటారండి. ఈ పాలెంలో మరి మా నాన్నగారు ఒక మేడిది గోపాలకృష్ణ గారు, అలాగే మా అమ్మగారి పేరు మేడిది శ్యామల గారు. వీరి దంపతులకు ప్రథమ సంతానంగా పుట్టినవాడు నేను. నా పేరు మేడిది వజ్రకుమార్ అండి. మా నాన్నగారు ఈ ప్రాంతంలో ఒక రైస్ మిల్లర్గా ఉండేవారు. తర్వాత అమ్మగారు కూడా చాలా పెద్ద కుటుంబం నుంచి, పాలకుల దగ్గర పెనుమదు అనే గ్రామం నుంచి ఆసువారి ఆడపడుచుగా మరి ఈ ఊరు కోడలుగా ఇక్కడికి వచ్చారు. మా కుటుంబ నేపథ్యం అంతా చాలా ధనికమైనటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు కొన్ని వ్యసనాలకు బానిస కావడం వల్ల అమ్మగారికి ఎంతన్నా కానీ మనశ్శాంతి ఉండేది కాదంటండి, మనోవిచారంగా ఉండేవారట. అలాంటి సందర్భంలో ఒక స్త్రీ అమ్మగారి దగ్గరికి వచ్చి, అమ్మ మీరు భాగ్యవంతులు కదా, మీరు ఎలాగా విచారం ఎందుకుంటున్నారు అని అడిగినప్పుడు ఆమెకు తన గోడు చెప్పుకున్నట్టండి. ఆ విధంగా గోడు చెప్పుకున్నప్పుడు ఆమె మనసులను మార్చగలిగి, మనుషులను మార్చగలిగే దేవుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు యేసు ప్రభు. ఆయనకు మీ బాధ చెప్పుకోండి, మీరు ప్రార్థన చేయండి అంటే, ప్రార్థన అంటే ఏంటని అడిగినప్పుడు, మీరు నాకు ఏ విధంగా చెప్పారో అలాగే యేసు ప్రభు అనే దేవుడు మీ ముందున్నాడు, ఆయన ఉన్నాడని గ్రహించి మీరు చెప్తే చాలండి అని చెప్పినప్పుడు ఆ విధంగా అమ్మ ప్రభువుకి ప్రార్థన చేయడం ద్వారా నాన్నగారిలో మార్పు రావడం జరిగింది. ఆ విధంగా దైవశక్తి ఏంటో మాకు అమ్మగారికి నిరూపితమైంది. అప్పటి నుంచి ప్రభువును ఆమె నమ్ముకోవడం, తర్వాత బాప్టిజం పొందడం, సంఘానికి వెళ్ళడం. సంఘానికి వెళ్ళినప్పుడు కూడా చాలా అభ్యంతరాలు, అవమానకరమైన పరిస్థితులు అమ్మగారికి ఎదురయ్యాయి. ఆ తర్వాత మమ్మల్ని కూడా మరి బాల్యం నుండి మమ్మల్ని ప్రభు మందిరాన్ని నడిపించడం జరిగింది. అంటే ఎలాగా మరి అమ్మగారిని ఎలా ఏమనివ్వరండి? అంటే కులపరంగా కొన్ని విషయాలు, కుటుంబ పరంగా కొన్ని విషయాలు, అంటే చెప్పడానికి బాగోవు కానీ చాలా అభ్యంతరకరమైన పదాలతో దూషించడం జరిగింది. కానీ వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా నిజమైనటువంటి దేవుడు యేసు ప్రభు వారు అనే ఉద్దేశంతో ఆమె చర్చకు వెళ్ళడం జరిగింది. ఆ విధంగా మమ్మల్ని కూడా నడిపించారు. అయితే నేను వెళ్ళాను కానీ ఒక నామకహగా ఏదో అమ్మ సంతోషం కోసం వెళ్ళినటువంటి పరిస్థితులు కానీ యేసు ఎవరో నాకు పూర్తిగా తెలియదు. అలాగా కొన్ని సందర్భాలు జరిగినప్పుడు నేను మరలా వ్యాపారం చేయడం, కొబ్బరి వ్యాపారం చేయడం, కొబ్బరి వ్యాపారం చేయడం, తర్వాత చిన్నగారితో మెటడోర్లో ఉండడం, తర్వాత మేనమామ గారితో కలిపి బ్రాంతి వ్యాపారం చేయడంలో జరిగింది. ఆ బ్రాంతి వ్యాపారం చేస్తున్నటువంటి సందర్భంలో మరి వెస్ట్ గోదావరిలో ఆసంట వ్యామోరం అనే ప్రాంతంలో బ్రాందీ షాపులో ఉన్నప్పుడు, మావయ్య గారు వ్యాపారంలో నేను ఉన్నప్పుడు అక్కడ ముతికి సత్యనారాయణ గారు అని దేవాంగుల కుటుంబం నుంచి రక్షించబడ్డారు. ఆయన వాస్తవంగా నరసాపురం ఉంటుంది ఆయనది. అక్కడ ఆసంట వ్యామోరంలో ఉండడం ఆయన ప్రతి సంవత్సరం తన స్నేహితుల దగ్గర కొంత మనీ కలెక్ట్ చేసి ఆ ఊర్లో సభలు పెట్టడం ఆయనకు అలవాటు అంటండి. అప్పుడు నేను 1999 సంవత్సరంలో ఆ ప్రాంతంలో ఉండడం ద్వారా ఆ ఊర్లో సభలు జరిగాయి. 2 రోజులు సభలకు నేను వెళ్ళలేదు వ్యాపార రీత్యా. 3వ రోజు నాకు ఫస్ట్ నుంచి ఒక అలవాటు ఏంటంటే రేడియోలో విశ్వవాణి కార్యక్రమాలు వినడం.
అంటే విన్నాను అనుకున్నాను, కానీ అప్పటి వరకు నేను వినలేదండి. అలవాటు అంతే, పెట్టుకోవడం, నా పని నేను చేసుకోవడం. ఆ రోజు ఎందుకో దేవుని వాక్యం నాతో మాట్లాడింది. నీకు అతి సమీపంలో దేవుని మాటలు వినబడుతున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుంటావు అన్న మాట నన్ను పట్టుకుంది. వెంటనే ఆ రోజు ఆ షాపు కుర్రాడికి అప్పగించి నేను ఆ రోజు మా తమ్ముడు కూడా ఉన్నాడు, ఇద్దరం కూడా వెళ్ళి సభల్లో పాల్గొన్నాము. ఆ సభలకి నర్సాపురం నుంచి లక్ష్మీ కుమార్ గారు అని ఒక ఆవిడ వచ్చారు. ఆమె సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఆ రోజు తన ప్రభువుని ఏ విధంగా ద్వేషించింది, ఏ విధంగా దుర్భాషలాడింది, క్రైస్తవుని ఏ విధంగా ఆమె బాధలు పెట్టేది, ఆ తర్వాత ఆమె ఏ విధంగా ప్రభువుని సురక్షకునిగా నిజమైన దేవుడిగా అంగీకరించిందనేది ఆమె సాక్ష్యం చెప్తా ఉంది. మేము కూడా ఆడియన్స్లో ఉన్నాం, అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్య. సడన్గా ఆమె సాక్ష్యం చెప్తూ నా కుమారుడు నువ్వు సాతాను సింహాసనం ఉన్న చోట కాపురం ఉన్నావు, దాన్ని విడిచి బయటకు రా, నిన్ను గొప్ప జనంగా చేసి నా సేవ కొరకు వాడుకుంటానని ఆమె మాట్లాడడం నేను విన్నప్పుడు నన్నేనా అనుకున్నాను. మళ్ళీ నన్ను కాదులే, నేను ఆమెకు తెలియదు కదా, ఆమె నాకు తెలియదు కదా అని అనుకున్నాను. తర్వాత మనందరికీ ఒక అలవాటు ఏంటంటే, ఎవరైనా దైవజనులు కానీ సభలు అయిన తర్వాత ప్రార్థన చేయించుకోవడం అలవాటు కదండి. ఆ విధంగా నేను కూడా ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె నమ్మే చేతుల నుంచి ప్రార్థన చేసి దేవుడు నేను సేవకు పిలిచాడు, విన్నారా అని అడిగారు. నేను విన్నానండి, నన్ను కాదనుకున్నా. అంటే నిన్నేనమ్మా, నేను దేవుడు సేవకు పిలుస్తున్నాడు అంటే, అమ్మో నేను దేవుని సేవ చేయను, ఆ ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఇచ్చింది నేను సేవ చేయలేని వాళ్ళు కాదు, అవసరమైతే ఇంకా డబ్బు సంపాదిస్తాను, ఆయన కొరకు సినిమాలు చేయమంటే తీస్తాను, ఏదైనా కార్యక్రమాలు చేయమంటే చేస్తాను, కానీ నేను పరిచర్య చేయలేనని చెప్పానండి. అవి లేదు, ఆమె దేవుడు నేను పిలుస్తున్నాడు, నువ్వు తప్పకుండా పరిచర్య చేయాలి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత నేను పెద్ద పట్టించుకోలేదు. కానీ కౌంటర్లో ప్రతిరోజు నాకు కొంత డబ్బులు తక్కువ వస్తూ ఉండేవి. ఒక నెలలు అలా గడిచినప్పుడు నాకు నిజంగా ఇది దైవ కార్యమని తలంచి భయం వేసింది. భయపడి నేను మరలా ఆమె అడ్రస్ తెలుసుకుని ఆమె దగ్గరికి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు ఆమె నాతో నరసాపురంలో అండి, నరసాపురంలో ఉండేవారు. అది చలవపేట ఏదో అక్కడ రాజరాజేశ్వరి థియేటర్ దగ్గరలో అక్కడ ఉండేవారు. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఒకటే చెప్పారు, నువ్వు వ్యాపారంలో అంటే నీతో పాటు మిగతా వాళ్ళు కూడా నష్టపోతారు, కాబట్టి దాన్ని విడిచి బయటకు వచ్చాయి అన్నప్పుడు, నేను ఇవన్నీ విడిచి నేను దేవుని సేవ ఎలా చేయగలను, నాకు ఏం తెలుసు, నా వల్ల ఏమవుతుంది అని అన్నప్పుడు ఆమె ఒక 3 వాక్యాల ద్వారా నన్ను బలపరిచారండి. మొదటిగా దానియేలు 11:32లో తమ దేవుని ఎరుగు వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అనేటువంటి మాట ఆమె నాకు వినిపించి చదివించిన తర్వాత, మీరు దేవుని కొరకు బలమైన కార్యాలు చేస్తారు, ముందు దేవుడు ఎవరో మీరు తెలుసుకోండి, ఆయన సత్యం వైపు నడవండి, నమ్మకంగా ఉండండి, యథార్థంగా ఉండండి అని చెప్పారనమాట. ఆ తర్వాత నేను మరి ఇప్పుడు సడన్గా ఇవన్నీ వదిలిపెట్టి నేను ఎలా బ్రతకాలి, నా బ్రతుకు తెరువు ఏంటి అని చెప్పి అడిగినప్పుడు ఆమె 127వ కీర్తనలో నుండి 2వ వచనంలో నుండి తనకిష్టులైనటువంటి మనుషులకు తనకు ప్రియులైన వారికి ఒకసారి ఆయన వాక్యం ద్వారా నన్ను బలపరిచారు. అంటే నువ్వు దేవుని సేవ చేయి, ఆయనే నిన్ను పోషిస్తాడు అని చెప్పారు. తర్వాత అయినా నాకు ఇష్టం లేక మరి నేను దేవుని సేవ చేయనండి, ఇప్పటికే బోల్డ్ మంది ఉన్నారు దేవుని సేవకులు, నేను కొత్తగా వచ్చి నేను ఉద్ధరించేదే ఉంది అని చెప్తే, అప్పుడు ఆమె రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 14వ వచనంలో ప్రకటించేవాళ్ళు లేకుండా వారు ఎట్లు ఇందురు అన్న వాక్యం ద్వారా నన్ను బలపరిచినప్పుడు, చాలా మంది ఉన్నారు కదా అని అన్నాను నేను కూడా. అయితే ఆమె ఒక మాట చెప్పారు, ఆమె సత్యవాక్యాన్ని ప్రకటించేవారు కావాలి. వాక్యం అందరూ ప్రకటిస్తున్నారు, కానీ సత్యాన్ని బోధించేవాళ్ళు, నిజాన్ని, అంటే ఒక లేఖనాన్ని చదివి లేఖనంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించి ఆ ఉద్దేశాన్ని ప్రజెంట్ చేయగలగాలి అని చెప్పారు. చాలా మంది ఏమంటే లేఖనం చదువుతారు, తమకు ఏదైతే అర్థమైందో దాన్ని మాత్రమే బోధిస్తారు. అందుకని ఈవేళ ఇన్ని డినామినేషన్లు, ఇన్ని విభేదాలు, ఇన్ని సంఘాలు ఇలాగా ఉన్నాయి. ఒకటి, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, ఒక వృత్తాంతాన్ని తీసుకున్నప్పుడు దానిలో ఆయన ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అంటే నేను ఎలా తెలుసుకోగలనంటే, దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయనే మీకు ఇస్తాడు, మీ నోట బుద్ధివాక్యాన్ని పెట్టి దేవుడు మిమ్మల్ని పంపిస్తున్నాడు అని చెప్పారు. ఆ విధంగా నేను దేవుని సేవకు సమర్పించుకొని
ఈ ప్రాంతానికి వచ్చానండి. అంటే ఇంచుమించు ఏ సంవత్సరంలో అయ్యి ఉంటుంది? 99వ సంవత్సరం. ఉమ్, 99వ సంవత్సరంలోనే జరిగింది. ఉమ్, తర్వాత 99వ సంవత్సరంలో వ్యాపారం వదిలిపెట్టి మే నెలలో ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత అప్పటికి మా తమ్ముడు ఒక బ్యాటరీ షాప్ నిర్వహిస్తూ ఉండేవాడు. ఆ పాత బ్యాటరీలు రీఛార్జ్ చేయడం అది. అక్కడికి ఒక పాస్టర్ గారు వచ్చారు, మోకా ప్రకాష్ గారు అని. ఆయన వాస్తవంగా కోడారు. ఆయన ఇక్కడ మాచవరం గ్రామంలో సేవ చేస్తున్నారు. ఇలా మా అన్నయ్య సేవకు సమర్పించుకున్నాడు అని చెప్పినప్పుడు ఎవరు ఏంటని చూడాలని నా దగ్గరకు వచ్చారనమాట. ఉమ్, నా దగ్గరకు వచ్చినప్పుడు నన్ను చూసి, నా గెటప్ చూసి మీరు సేవ చేయగలరా అని అడిగారు. నేను చేస్తానండి అంటే, అయితే ఓ పని చేయండి, ఈ రోజు నేను ఒక మీటింగ్కి వెళ్తున్నాను, మీరు రండి అని చెప్పి నన్ను తీసుకెళ్లారు. ఆయన సైకిల్ మీద తీసుకెళ్లారు నన్ను. మిమ్మల్ని కూడబెట్టి కూడబెట్టి సమనాస్ అనే గ్రామానికి నన్ను తీసుకెళ్లారు. అక్కడ జీడిఎం సంఘం ఉంది. ఒక పెద్ద ఆవిడ చిట్టమ్మ గారని ఆవిడ నిర్వహిస్తూ ఉండేవారట ఆ సంఘాన్ని. అక్కడికి వెళ్ళినప్పుడు ఈయన ఎవరైనా అడిగారట నన్ను నా గురించి. ఆయన పాస్టర్ గారు అని చెప్పారట. పాస్టర్ గారు అంటే వెంటనే ఆమె మధ్యాహ్నం వాకింగ్ చెప్పమనండి అని చెప్పి పాస్టర్ గారిని అడిగితే ఆయన వచ్చి నా దగ్గరకు వచ్చి మిమ్మల్ని వాకింగ్ చెప్పమంటున్నారండి. అని నాకు చాలా కోపం వచ్చింది. ఆయన మీద, నేను పాస్టర్ గారిని ఏంటండి, నేనేం వాకింగ్ చెప్పగలను, నాకేం తెలియదు అసలు అని చెప్పి వచ్చాను. అంటే లేదండి, మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు, వాడుకుంటాడు అని చెప్పినప్పుడు నేనేం చెప్పలేను, ఏం చెప్పను అని అడిగాను. చెప్తే ఆయన జక్కయ్య గారు చెప్పేయండి అన్నారు. అది ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు. ఎక్కడ ఉంటుందండి అంటే లోకాసోత్ 19వ అధ్యాయంలో ఉంటుందండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీరు నిలబడండి అని చెప్పినప్పుడు నేను ఆ స్టేజ్ ఎక్కినప్పుడు చాలా భయకంపితుని అయిపోయాను. కాళ్ళు చేతులు అనిపోయాయి. అంటే చెప్తే వాడబడుతుంది నా భయం, చెప్పబోతే అవుతాంటారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభా నువ్వే నన్ను సిగ్గుపడకుండా మరి నువ్వే వాడుకో ప్రభా, నేను ప్రార్థన చేసుకుని బైబిల్ తెరిచి 19వ అధ్యాయం చేస్తే యేసు ఎవరో అని చూడగోరను అనే ఒక మాట తప్ప ఇంకేం కనపడలేదు బైబిల్లో. దాదాపు నేను 45 నిమిషాలు దేవుని చేత వాడబడ్డానండి. అది యేసు ఎవరు, ఆయన ఎలాంటి వాడు, ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేయగలడు, అసలు ఆయన నమ్ముకుంటే ఏం దొరుకుతుంది అనే విషయంలో దేవుడు అక్కడ 45 నిమిషాలు నన్ను బలంగా దేవుడు వాడుకున్నాడు. అదే మీ మొట్టమొదటి ప్రసంగం అది, యేసు ఎవరు అని చూడగోరను. తర్వాత నేను ఆ ప్రసంగం అయిన తర్వాత నేను నర్సపూర్ వెళ్ళాను. నర్సపూర్లో నాకు డిగ్రీ చదువుతున్నటువంటి స్నేహితుడు ఒక ఆయన ఉండేవాడు, యార్లగడ్డ రతన్ అని స్టేషన్ బ్యాక్లో ఉంటాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా నేను దేవుని సేవ సమర్పించుకున్నాను, దేవుని తరబీదికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా అంటే, ఏం పర్లేదు మన స్టేషన్ బ్యాక్లో వై డేవిడ్ రాజు గారు ఉన్నారు, వారు ఓడమ్ స్పీడ్ బైబిల్ కాలేజ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు కొత్తగా, నువ్వు అందులో జాయిన్ అవుతుంది అని చెప్పి తనే అప్లికేషన్ పూర్తి చేసి సంతకం పెట్టి నన్ను అందులో జాయిన్ చేయడం జరిగింది. 1999 జూన్ 6వ తేదీన అక్కడ బైబిల్ కాలేజీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ అనేక మంది దైవజనుల చేత నేను కేవలం 3 నెలలే ఉన్నాను అక్కడ. అంటే అప్పటికే మీరు మారుమనసు పొంది రక్షణ పొంది బాప్తిజం తీసుకుని ఉన్నారు. నేను బాప్తిజం 1984లోనే బాప్తిజం పొందాను, కానీ నామకహ మారుమనసు లేదు. కానీ బ్రాంతి షాపుల్లో ఉన్నప్పుడే దేవుడు నాతో మాట్లాడితే మారుమనసు పొందాను. మారుమనసు పొందిన తర్వాత దేవుడు నన్ను సేవకు పిలిచాడు. మరి ఇప్పుడు దేవుడు నమ్ముకున్నారు అన్నారు కదా, రక్షణ పొందారు. మరి మీరు ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చారని చెప్తున్నారు కదా, ఒక మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీలో నుంచే మీరు వచ్చారు. మరి అలా వచ్చిన మీకు మరి ఎవరన్నా ఇందులోకి వస్తే ప్రభుని నమ్ముకోరా, ప్రభుని నమ్ముకుంటే మేము ఏదైనా డబ్బులు ఇస్తాం మీకు? అసలు మా పాలెంలో సువార్త చెప్పడానికి రావడానికి ఎవరికి ఆధారం లేని పరిస్థితులు అండి అప్పుడు. మా కుటుంబం ఈ గ్రామంలో కొమ్మన అప్పారావు గారని ఒక కుటుంబం మొట్టమొదట, 2 మా అమ్మగారు, ఈ 2 కుటుంబాలే ఉన్నాయి. మాకు మేము తెలుసుకున్న అది దైవ కృప తప్ప మాకెవరేమి సువార్త చెప్పి మమ్మల్ని నడిపించింది కాదు. ఈ తర్వాత సహోదరు ద్వారా మీరు బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యాను. అయితే అక్కడ 3 నెలలే ఉన్నానండి నేను నరసాపురంలో. నేను 3 నెలల తర్వాత నవంబర్ నెలలో అగాపే మన జేసుదాస్ గారి ద్వారా ఇక్కడ సువార్త దండయాత్ర పెట్టాలని అనుకున్నాను. అక్టోబర్ 30వ తారీఖున ఈ ప్రాంతానికి, అప్పుడు మీరు కూడా ఉన్నారు, మీ ప్రసాద్, తర్వాత జేసుదాస్, ఇంకా చాలా మంది, ఎఫ్ఎఫ్రావు గారు, వీళ్ళంతా చాలా మంది, ఒక 25-30 మంది వచ్చారు. బైబిల్ కాలేజీ స్టూడెంట్స్ కూడా వచ్చారు. అప్పుడు ఈ ఊర్లో దండయాత్ర చేసామండి. అంటే దండయాత్ర చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నేను ఎప్పుడైనా ఎవరిని కనబడితే ఏం చేస్తున్నావు, ఏ వ్యాపారం చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు అని అడగడమే తప్ప
నేను ప్రభువుని నమ్ముకున్న సంగతి కూడా ఎవరికి తెలియదండి అప్పటి వరకు. ఇక్కడ ఈ ఊర్లో అంతా బ్రాహ్మణులు, కౌంట్లు, కాపులు, చెట్టుబజ్జీలు అంతా వ్యాపారస్తులు సెంటర్లో. అందుకు నేను సేవకుడినైనా ఒక సాక్ష్యం చెప్పడం కోసమే, ఒక మాట చెప్పడం కోసమే సువార్త యాత్ర పెట్టాం. అందరికి పత్రికలు ఇచ్చి ఏంట్రో వదరం అంటే నేను సేవకుడినయ్యాను, దేవుడు నన్ను సేవకు పిలిచాడు అని నేను చెప్పడమే తప్ప అంత మించి ఏం కాదు. మీరు అలా చెప్పడానికి, మీరు నేను సేవకునయ్యాను చెప్పడానికి ఆ దినాల్లో మీరు ఎప్పుడైనా మీకు సిగ్గు అనిపించేదా? నేను సేవకుడిని అని చెప్పుకోవడానికి మీకు ఏమైనా భయం కానీ సిగ్గు కానీ అలాగ అనిపించేదా అప్పట్లో? నేను చాలా గర్వపడ్డానండి. ఎందుకంటే అప్పటికే నేను 3 నెలల టీచింగ్ లో అసలు దేశ ప్రధాని పదవి కంటే గొప్పది, ఒక అమెరికా అధ్యక్షుడి పదవి కంటే గొప్పది ఇది, సేవకుడు గొప్ప భాగ్యం అని నేను నేర్చుకున్నాను. అందుకనే నేను చాలా చెప్పాలంటే చాలా గర్వంగానే ఫీల్ అయ్యాను. మీరు తెలుసుకున్న సత్యాన్ని నలుగురికి పంచాలనేటువంటి ఆశ మీకు కలిగింది అంతేనా? లేకపోతే ఎవరైనా మీకు బలవంతంగా అరే నువ్వు ఇలా చేస్తే బాగుంటుందిరా, నువ్వు ఇలా చెప్పు అని మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేశారా? అంటే నిజం ఏంటంటే ఎవరు చెప్పినా విన్నాను. నేను నాకు తోచిందే నేను చేస్తాను. నాకు అది తోచింది, దేవుడు నాకు ఆ సంకల్పం ఇచ్చాడు. ఆ రాత్రి ఇక్కడ ఒక బహిరంగ మీటింగ్ కూడా పెట్టడం జరిగిందండి. ఆ 30వ తారీఖు రాత్రి, ఆ రాత్రి ఇక్కడ మీటింగ్ జరుగుతున్నప్పుడే నా మనసులో ఒక ప్రేరేపణ, వచ్చే నవంబర్లో 22, 23, 24 తేదీల్లో అమ్మాయిపేట హై స్కూల్లో సభలు పెట్టాలని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నేను పక్క దైవజనంతో పంచుకున్నప్పుడు అది చాలా కష్టమని చెప్పారు వాళ్ళు. నిజంగానే చాలా కష్టాలు పడాల్సి వచ్చిందండి ఆ సభలకి. నేను ఒక్కడనే, నేను పోస్టర్స్ నేనే అంటించుకున్నాను, అనౌన్స్మెంట్ నేనే చేసుకున్నాను. తర్వాత అగాపే టీం కూడా వచ్చారు, స్టేజ్ అది నిర్మాణం. ఆ తర్వాత బైబిల్ కాలేజీలోని లెక్చరర్స్ని ఇక్కడికి పిలవడం జరిగింది. స్టాన్లీ జోయల్ గారు, అలాగే శామిల్ జాన్ గారు, గంట శ్యామ్ కుమార్ గారు, తర్వాత మోజెస్ గారు, పౌలరాజు గారు, ఇలాగా దైవజనులు వచ్చారు. ఆ 3 దినాలు అద్భుతంగా ఇక్కడ సభలు జరిగాయండి. ఆ తర్వాత నవంబరు నెలలో సభలు జరిగాయి. డిసెంబర్ 30 నాకు వివాహం అయింది మన్నా చర్చిలో, అమలాపురం మన్నా చర్చిలో. ఆ తర్వాత నేనేం చేయాలో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకటే, మ్యారేజ్ అయిన వెంటనే 2000 సంవత్సరంలో సభలు పెట్టడం మొదలు పెట్టాను అనేక ప్రాంతాల్లో. ఎందుకంటే నేను అక్కడ సభలకు వెళ్ళడం వల్లే కదా నేను పిలువబడ్డాను అన్న ఉద్దేశంతో అనేక మంది మారు మనసు పొందడానికి కానీ, ఉద్యోగం పడ్డానికి కానీ, సేవ కొరకు పిలువబడ్డానికి కానీ ఒక కారణం అవుతాయి సభలో. అంతకాకుండా నాకెందుకో ఒక మనసులో ఈరోజు సువార్త చెప్పకపోతే ఎవరైనా చచ్చిపోతే ఆత్మలకు నేనే కారణం అవుతానేమో అన్న భావం, ఉద్దేశం కలిగి నాకున్నటువంటి వనరులన్నీ కూడా ఉపయోగించి దాదాపు కోనసీమ ప్రాంతంలో చాలా మీటింగ్స్, పల్లెటూరులకు వెళ్ళి మీరు 2 మీటింగ్స్ అరేంజ్ చేసి ఒక 60 మీటింగ్స్, 50-60 మధ్య ఉండొచ్చండి మీటింగ్స్. సువార్ధయాత్రలు చాలా అసలు లెక్కలేదండి, చాలా చేశాను. తర్వాత నేను నా భార్య వ్యక్తిగతంగా కూడా చాలా ప్రాంతాలకు వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి కరపత్రికలు ఇచ్చి పంచిపెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సత్యమణి గారు బ్యాక్గ్రౌండ్, ఆమె ఏ ఊరు? మీకు వివాహం అయిందన్నారు కాబట్టి ఆమె యొక్క ఊరు, అలాగే మీకు పిల్లలు? అమలాపురం అండి, అమలాపురం గారపాటి ఊరు ఇది. అంటే అది కూడా అక్కడ కూడా పెద్ద వెంకన్నబాబు గుడి ఉంటుంది దాని వెనకాల. మా అత్తయ్య గారు కూడా ప్రభువుని నమ్ముకోవడం వల్ల వెలువైబడి సమాధి కార్యక్రమం కూడా బంధువులు ఎవరు రాలేదన్నట్టుగా నేను విన్నాను. ఆ తర్వాత అత్తయ్య గారు కుటుంబంలో ఎక్కువ మంది పిల్లలు, వీళ్ళు 6 అమ్మాయిలు 2 అబ్బాయిలు. మావయ్య గారు ఆస్తంతా పాడు చేశారు వ్యసనాల వల్ల. ఇలాంటి సందర్భంలో పిల్లలు వీళ్ళు, నా భార్య, తర్వాత మా 5వ వదిన గారు అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి ఆ పాటలు పాడి అక్కడ ఆడుకోవడం చూసి, ఈ పిల్లలైనా మంచి మార్గంలో నడవాలి, దేవుల్లో ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళని మన్నా హాస్టల్లో వేయడం జరిగిందంటండి. అక్కడ వాళ్ళు అక్కడ చదువుకుని అక్కడ ప్రభువుని నమ్ముకుని, నా భార్య నర్సింగ్ చేసి మన్నా వాళ్ళదే విలసలో ఒక క్రైస్తవ హాస్పిటల్ ఉంటే అందులోనే ఆ అమ్మాయి నర్సింగ్ చేస్తూ ఉండేది. నేను అక్కడే చూసి వివాహం చేసుకోవడం జరిగింది. తర్వాత అక్కడ జాబ్ మానేసింది. తర్వాత మేమిద్దరం కలిసి సేవ చేస్తూ, నాకు కుమార్తె వెళ్ళారు. కుమార్తె అయితే మరి ప్రభు సన్నిధికి వెళ్ళింది.
8 సంవత్సరాల వయసులో. అంటే నేను నేర్చుకున్నది అంటే ఇప్పుడు నాకు ఎక్కువ శామ్యూల్ జాన్ గారు బాగా నాకు దాన్ని ఏమంటారంటే ఇన్స్పిరేషన్ అనమాట. ఆయన ఒకటే చెప్పేవారు, ఆయన వదిలికి మనం నమ్మకంగా సేవ చేయాలి. ఇక్కడ సేవకులందరూ ఇప్పుడు 50 మంది బ్యాచ్ నా రోజుల్లో, ఫస్ట్ బ్యాచ్ మేము ఇంచుమించు 16 మంది ఎంతమందో సేవలో ఉన్నాం. తత్మాలు ఏమేమో తెలియదు. ఆయన ఒకటే చెప్పేవారు నాకు, ఎందుకో ఒక నమ్మకంగా సేవ చేయాలి, యథార్థంగా సేవ చేయాలి. ఆ తర్వాత నేను నేర్చుకున్నది, నా ఎక్స్పీరియన్స్లో నేర్చుకున్నది ఏంటంటే సేవను కాదు చూడడం, సేవను అప్పగించిన వాళ్ళని చూడడం నేను నేర్చుకున్నాను. మీరు ఇంచుమించు ఏ సంవత్సరంలో మీరు సేవకు వచ్చారు? 99 అక్టోబర్ 30 స్టార్టింగ్ లెక్క పూర్తి సేవకు వచ్చారు. సేవకు వచ్చాను. ఇప్పటికి మొన్న అక్టోబర్ 30కి 20 సంవత్సరాలు కంప్లీట్ అయిందండి. సేవాపరంగా చూస్తే కొంచెం అసంతృప్తి. ఎందుకంటారు అంటే నేను ప్రాస్పర్టీ గాస్పల్ చెప్పనండి, మీకు ఇగలుగుతాయి అని చెప్పను. నేను పాపాలు పోవాలి, జన్మకర్మ పాపాలు పోవాలి, పితరుల పాపాలు పోవాలి, మన ఆత్మకి శాంతికి వెళ్ళాలి, మోక్షానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలంటే మనం యేసుప్రభు ఒకటే మార్గం. ఇప్పుడు ఈ లోకంలో వనరులు కావాలనుకోండి, డబ్బు కానీ ఇంకేదైనా కావాలంటే చాలా మంది ఉన్నారు, శక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, నేను కాదన్ను. ఎందుకంటే దైవాలను పిలవబడిన వారు కూడా చాలా శక్తులు ఉన్నాయి, వాళ్ళు కొంతవరకు చేయగలరు. నేను ఆ హిందూ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు కూడా తెలుసండి. మా అమ్మగారు తిరుపతి వెళ్ళి మొక్కుకుంటేనే నేను పుట్టానంట. ఇప్పుడు నా పేరు వజ్ర కిరీటం అండి, అసలు పేరు. అంటే వెంకన్న బాబు నెత్తి మీద ఉన్న కిరీటం పెట్టారు మా నాన్నగారు నాకు. మరి వజ్ర కుమార్ అని అలాగా స్కూల్లో కిరీటం అని పిలవడానికి ఇబ్బంది పడి కుమారం తగిలించారండి మేడం గారు, అందుకని వజ్ర కుమార్ అయిపోయింది. మా పెద్దనాన్న గారి పిల్లలు కూడా వెంకటేశ్వరరావు, వెంకటరత్నం, వెంకటేష్, వెంకట నాగ సత్యనారాయణ, ఇలాగ 5 మనవాళ్ళ పేర్లు కూడా వెంకటేశ్వర స్వామి పేరుతో కలిసిన పేర్లే ఇవి కూడా, వజ్రకిరీటం కూడా. ఇప్పుడు మీరు పరిచయకు వచ్చారు కదా, అంటే సేవకు వచ్చారు కదా, మీరు సేవలో ఇప్పటి వరకు మరి చాలా మంది అడిగే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే తెలియనటువంటి వారు, సమాజంలో ఉన్నటువంటి కొంతమంది తెలియనటువంటి వారు అనేది ఏంటంటే, సేవకి ఊరికనే రారిల్లు, సేవకి ఎవరో డబ్బులు పంపిస్తున్నారు, ఎవరో డబ్బులు ఇస్తున్నారు, లేకపోతే ఎంతో సంపాదించేస్తున్నారు వీళ్ళు అంటున్నారు కదా. మీరు ఇప్పటి వరకు మీరు ఎంత సంపాదించుంటారు? అంటే ఒక రకంగా చెప్పాలంటే సేవకు వచ్చిన తర్వాత నేను పస్తులో ఉన్నానండి, అంతకుముందు తెలియదు నాకు. అదేంటి అందరూ మరి బయట తెలియని వాళ్ళేమో సేవకు వస్తే ఎంతో మంది దశమ భాగాలు ఇస్తారు, లేకపోతే ఇంకోటి చాలా రిచ్ అయిపోతారు అని చెప్పి చాలా మంది బయట తెలియనటువంటి వారు అంటున్నారుగా. అంటే కొందరిని చూసి అనుకోవచ్చు కానండి, అందరినీ ఒకే ఘాటుని కట్టకూడదు. ఇప్పుడు అలా అనుకుంటే ప్రతి విశ్వాసంలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ అభిప్రాయం తప్పు అంటారా? బయట తెలియనట్టు అంటే అభిప్రాయం తప్పు అనడానికంటే వాళ్ళు ఎరుకలో వాళ్ళకి పరిచయమైన వాళ్ళని చూస్తే అలా అనుకోవచ్చేమో. కానీ మీరు సేవలకు వచ్చిన తర్వాత సంపాదన కంటే కూడా వస్తువులు ఎక్కువ ఉన్నా అన్నారు. అవునండి. వస్తువు అంటే లేని పరిస్థితులు వచ్చిందండి. అంటే నేను మీరు సేవలో నేను మిమ్మల్ని 2 విషయాలు అడుగుతాను. సేవలోకి వచ్చిన తర్వాత చాలా సంతోషించాను, నేను సేవలో చాలా ఆనందించాను సేవకు వచ్చిన తర్వాత అన్న. అవునండి. ఇప్పటికే అదే ఉంది అన్న సంతోషం కలిగినటువంటి సందర్భం ఒకటి. 2, సేవలోకి వచ్చిన తర్వాత చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి నేను ఎదుర్కొన్నాను. అలాంటి బాధాకరమైనటువంటి పరిస్థితి ఏదైనా మీరు ఎదుర్కొన్నారా? ఎదుర్కొన్నాను. ఈ 2 మీరు తెలియజేస్తారా? నేను సంతోషం ఏంటంటే అసలు ఆయన పరిచయం పిలవబడమే సంతోషం. ఎక్కడైనా నేను వాకింగ్ చెప్పగలిగితే అది నాకు సంతోషం. ప్రభు కొరకు అవమానించబడ్డంలోనే నేను ఆనందించాను. ఇప్పుడు నేను వెళ్ళిన చోట ఎవరు అడుక్కుంటూకి వచ్చావా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఏదైనా పని చేసి బతకొచ్చు కదా అని నన్ను నా భార్యను కూడా అన్నారండి. అలాగా అనడానికి కారణాలు ఏంటంటారు? అంటే వాళ్ళ ఉద్దేశాలు వేరండి. అంటే ఇక్కడ ఏదో అందరినీ మనుషులను మార్చేస్తున్నారు, ప్రభువులోకి నడిపించేస్తున్నారు. మరి మీకు అలా అన్నప్పుడు మీకు బాధ అనిపించలేదా? మీరు బాధ కంటే ఆ వ్యక్తి మీద జాలేసిందండి. ఎందుకు జాలేసేది? అంటే సత్యం తెలియదు కాబట్టి అతను అలా అనగలిగాడు, లేకపోతే అనలేడు కదా. ఇప్పుడు కూడా ప్రభువుని విమర్శించే వాళ్ళు కానీ, దేవుని సేవకులను విమర్శించే వాళ్ళు కానీ కోకొల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే అసలు నిజం తెలియదు.
నిజం తెలియకపోవడం వల్ల వాళ్ళు పొరపాటు పడుతున్నారు తప్ప వాళ్ళు తప్పు చేస్తున్నారని నేను అనలేను. ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని ఎరిగిన బిడ్డగా అది నాకు సంతోషం అయ్యింది. అంటే ప్రభు కొరకు పౌలు పొందిన శ్రమలు చాలా అద్భుతమైన శ్రమలు. అవి మనం ఏం పొందలేకపోయాం. ఏదో కొద్దిపాటి శ్రమలు అవి. నిజంగా వాటి కొరకు నేను సంతోషిస్తాను. ఎవరైనా నన్ను నిందించినప్పుడు, హింసించినప్పుడు, దూషించినప్పుడు, అబద్ధంగా చెడ్డ మాటలు నా గురించి సాక్ష్యం కూడా చెప్పారు. చాలా అబద్ధ సాక్ష్యాలు. వాళ్ళను అంటే ఒక మనిషిగా లిప్తపాటు బాధపడిన తర్వాత వాక్యాన్ని బట్టి నేను సంతోషించాను. అలాగే బాధాకరమైన విషయం అంటే, నాకు ఒక మంచి మిత్రుడు ఉండేవాడు. నా కష్టకాలంలో కూడా ఆయన నాకు చాలా సహకరించాడు. నా భార్య హెల్త్ బాగాలేనప్పుడు కానీ, తర్వాత ఆయన ఎంత మంచి మనిషి అంటే, వదులుకున్నారన్నను పిలిచి వాడుకుని ఏదో కొంత కానుకిస్తే బాగుంటుందని పిలుచుకుని కానుకనిచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి నా జీవితంలో. అతను చాలా మంచి మిత్రుడు. ఒకసారి నా కొడుకు కూడా చెప్పాను నేను, నేను ఉన్నా లేకపోయినా ఈ అంకుల్ మాత్రం ఎప్పుడు మర్చిపోక చాలా మంచి స్నేహితులు నాకని. కానీ తర్వాత తెలిసింది ఆయన పాపంలో పడిపోయాడండి. ఒక వ్యభిచార పాపంలో పడిపోయాడని తెలిసినప్పుడు నేను నమ్మలేకపోయాను. కానీ తర్వాత ఆయన నేరుగా అడిగేశాను. అడిగినప్పుడు ఆయన మౌనం వహించాడు. వెంటనే నేను కొరింథీ పత్రికలో నుంచి మాట్లాడాను ఒక మాట, మీతో నేను కలిసి ఉంటే మీ పాపంలో నేను పాల్గొని అవుతాను. మీరు అప్పటికే నాకు మంచి స్నేహితులే, కానీ ఒక దైవజనుడిగా నేను మీతో కలిసి ఉండలేకపోతున్నాను అని నేను ఆయనతో చెప్పడం జరిగింది. ఒకవేళ మారితే మొదట నేనే ఆయనే కాదు, చాలా మంది నేను ధనాపేక్షలో, వ్యభిచారంలో, తర్వాత పేరు ప్రఖ్యాతుల కొరకు కొట్లాడుకునే వాళ్ళు చాలా మంది చూశాను. వాళ్ళందరిని చూసినప్పుడు ఒక్కొక్క రోజు అయితే మాకు అసలు ఒక రాత్రి చాలా వేదన పడుతూ ఉంటాను. నా భార్య నేను కూడా, ఎందుకు ఇలా చేయగలుగుతున్నారు వీళ్ళు? ఎప్పటికీ బోధిస్తున్నారు కానీ, ప్రసంగికులుగా ఉన్నారు కానీ వారు వాక్యం తెలియదు. వాళ్ళకు కూడా వాక్యం తెలుసుంటే పాపం చేయలేరు కదండి, తప్పు చేయలేరు కదా. అంటే వాక్యాన్ని వారు చదివి చెప్తున్నారు తప్ప వాక్యాన్ని వాళ్ళు అర్థం చేసుకుని చెప్పట్లే. అది నాతో చెప్పారు అంటున్నాను కదండి లక్ష్మీ కుమార్ గారు. అది వాక్యాన్ని దేవుడు ఎందుకు ఆ పారాగ్రాఫ్ ఎందుకు మనం చదువుతున్నాం, దాంట్లో ఆయన ఉద్దేశం, ఆయన సారం. అందుకనే కావాలి దావీదు నా హృదయానుసారుడు అని ఆయన చెప్పగలిగాడు దేవుడు. అంటే దేవుని హృదయంలో ఏముందో అదే కదండి వాక్యం. ఆ వాక్యంలో ఉన్న దేవుని హృదయాన్ని అర్థం చేసుకోగలిగితే ఈరోజు ధనానికి దేనికి కూడా వాళ్ళు చోటు ఇవ్వలేరు. నేను అందుకే ఈ వేళ వరకు నేను ఇలా కూడా కానండి, నేను భక్తులని చెప్పట్లేదు, కానీ దేవుని మహాకృప దయ ఏంటంటే నేను ఎక్కడ అలాంటి విషయాలు అంటే వాస్తవంగా ఏంటంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కూడా మేము ధనానికి ఎప్పుడు ప్రాధాన్యత ఇచ్చిన వాడిని కాదు, దేశ ప్రభువులో లేకముందు కూడా. అందుకని నాకు ఎందుకు అది రాదు. ఆ రెండు ఇప్పటి వరకు మీరు ఎన్ని సంఘాలు అంటే అంబాయిపేటలో ప్రథమంగా సంఘం కట్టామండి. అది తర్వాత మా తమ్ముడికి ఇచ్చేసాను దాన్ని. అమ్మ నాన్న చూసుకుంటూ ఆడు సేవ చేసుకుంటాడని. తర్వాత నేను ఒక 5-6 చోట్ల సేవ ప్రారంభించానండి. ప్రారంభించిన తర్వాత అక్కడ ఎవరో పోటీకి రావడం జరిగేది. ఆ పోటీకి వస్తే సరే వీళ్ళతో మనకు పోటీ ఎందుకని నేను వదిలేసి మళ్ళా ఇంకో చోట స్టార్ట్ చేసేవాడిని. అమలాపురంలో చంద్ర లివింగ్స్టన్ గారని ఒక ఆయన ఉండేవారండి. ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఆయనతో ఎక్కువ నేను కలవడం జరిగేది. ఆయన వెళ్ళినప్పుడల్లా ఏంటి వదులుకున్నారు, వచ్చినప్పుడల్లా ఊరు చెప్తున్నావు, నీకు స్టెబిలిటీ లేదా, ఒక స్థిరమైన సేవ లేదా అంటే ఇలా జరుగుతుంది సార్. అవన్నీ ఎందుకు, ఎక్కడో ఒక చోట ఇప్పుడైనా మళ్ళా నువ్వు నా దగ్గరకు వచ్చినా మళ్ళీ వేరే ఊరు చెప్పకూడదు. కష్టమో నష్టమో నీకు 100 మంది పోటీ రావచ్చు, నిన్ను దేవుడు వాడుకుంటాడు. నువ్వు ఇప్పటికే చాలా సంఘాలు వదిలిపెట్టావు, ఈసారి కష్టమైన నష్టమైన నువ్వు ఉన్న చోటే సేవ చేయంటే అప్పుడు చెయ్యేరు గున్నెపల్లిలో సేవ ఒకటి స్టార్ట్ చేసామండి. తర్వాత చిరయానంలో ఒక సంఘ స్థాపన జరిగింది. అయితే చిరయానంలో దాదాపు 21 సంవత్సరాలు అయిందండి. ఈ యనమండుగురిని ప్రభు సన్నిధిలో నడిపించగలగడం జరిగింది. ఇప్పటికీ అక్కడ ఒక స్థిరమైన స్థలం అంటే ఒక సంఘం అనేది కూడుకోవడానికి లేదు. వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళకి కొంచెం సువార్త చెప్పి రావడమే తప్ప. కానీ అక్కడ ఒక సాటిస్ఫాక్షన్, ఎందుకంటే ఆ మారుమూల ప్రాంతంలోకి వెళ్ళి నేను అక్కడికి వెళ్ళడం ద్వారా లేక దేవుడు అంత మారుమూల ప్రాంతాలకు ఎలా వెళ్ళగలిగారు మీరు? ఒక సహోదరి ప్రవచనం చెప్పారండి.
చిరయానం అంటే ఇప్పుడు ఇంచుమించు ఎక్కడ ఉంటుందండి అది ప్రాంతం? కాట్రేనికోన మండలం అండి, ఉమ్. గచ్చకాయపారు అవతల. ఇక్కడికి నాకైతే దాదాపు 46-48 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొంకాపల్లిలో ఒక సహోదరు చెప్పారండి ప్రవచనం. ఆ కుమారుడు నువ్వు యానం వెళ్ళి సేవ చేయమంటే, నేను ఫ్రెంచ్ యానం తెలుసు, నాకు ఎస్ యానం తెలుసు, 2 యానాలు చూశాను. అక్కడ నాకేం అనుకూలంగా అనిపించలేదు. తర్వాత నేను వదిలేశాను. ప్రభు మరి ఆవిడ ఏం చెప్పారో మరి నేనేం విన్నాను, ఒకవేళ ఏదైనా పొరపాటు అయితే క్షమించమని. తర్వాత నేను 1 సంవత్సరం తర్వాత మన్నాలో పరిచయం చేసేవారండి. ఆయన పేరు రవిపాల్. ఆయన కలిసి ఒకరోజు బ్రదర్ యానంలో సేవ చేస్తారని అడిగారు. ఏ యానం అంటే చిరయానం. అది ఎక్కడంటే ఆయన తీసుకెళ్లారు. ఏం లేదండి అక్కడ. ఆ ఊరు తీసుకెళ్లి ఇక్కడ సేవ చేసి వదిలేసాడు ఆయన. అక్కడ కనీసం మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. అసలు చాలా ఇంటీరియర్ ప్లేస్ అన్నమాట. 7 కిలోమీటర్లు అయితే అసలు ఏం ఉండదండి, మొక్క గాని చెట్టు గాని. సరే పిలవబడ్డం కదా. అలాంటి ప్రాంతాలకి మీరు చెప్తున్నటువంటి మాటలు బట్టి మరి అలాంటి ప్రాంతాలకి సేవకులు అయినటువంటి వారు మీకు లాంటి వాళ్ళు అనేక మంది అలాంటి ప్రాంతాలు వెతుక్కుని వెళ్తున్నారు కదా. మరి చాలా మంది బయట దేవుని అనేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూస్తున్నప్పుడు మరంత ప్రాంతాన్ని వెతుక్కొని 7 కిలోమీటర్ల వరకు ఏమీ లేని ఇంటీరియర్ ప్లేస్ లోకి వెళ్ళి వాళ్ళకి దేవుని ప్రేమను చెప్పాల్సినటువంటి అవసరము మరి ఏర్పడటం అనేటువంటిది అదే ఆయన పిలుపు అండి. అంతే, ఆయన పిలుపు, ఆయన ఏర్పాటు, ఆయన పిలిపే ఇంకంతే. అంతకంటే ఏం కాదు. ఒబీడియంట్ గా నేను ఇదే చూపించాను. అయితే ఒకవేళ నాకు కోపం వచ్చి నేను మానేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇతర సేవకులను చూసి వాళ్ళ ఫెసిలిటీస్ చూసి నాకు ఈ కర్మ ఏంటి, ఇంత ఏమీ లేని ప్రాంతంలో తీసుకొచ్చాడు ఇప్పుడు అని అనుకున్న సందర్భాలు ఉన్నాయని అంటున్నారు. కాబట్టి మీకు దానికి అనుగుణంగా ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఎప్పుడైనా మరి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఎందుకు సేవకు వచ్చానని ఎప్పుడైనా అనిపించిందా? సేవకి ఎందుకు వచ్చానని అనలేదు, కానీ ఇలాంటి సేవే నాకు ఎందుకు ఇచ్చాడు దేవుడు అనుకున్నాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఇక్కడ సంఘం కట్టాం, 50 మంది అయ్యారు, 100 మంది అయ్యారు అనే సాక్ష్యాలు అంటున్నప్పుడు కొంచెం నేను నాకేంట్రా నాయనా, ఒకవేళ నేనేమన్నా తప్పు చేస్తున్నానా, లేకపోతే అసలు నేను పిలవబడ్డానా లేదా అన్న సందర్భం కూడా వచ్చింది. కానీ అయితే దేవుడి ప్రణాళిక ఏంటో నాకు తెలిసి అక్కడికి కనుక ఒక వారం వెళ్ళలేదనుకోండి, సండే, ఆ వారం అంతా నాకేదో పోగొట్టుకున్నట్టు ఉండేది అనమాట. నా భార్య కూడా గ్రహించింది. అందుకని అక్కడ ఎవరన్నా లేకపోయినా విన్నా లేకపోయినా ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అక్కడే ఒక 8 మందికి బాప్తిస్మం ఇచ్చాము. ఒక ఆవిడికి ప్రభు కృపను బట్టి సమాధి చేయడం జరిగింది. ఆ విధంగా అంటే ఒక రకంగా అయితే ఆ ప్రాంతాన్ని నేను వెళ్ళడం 8 ఆత్మలు సంపాదించబడ్డాయి. దేవుని రాజ్యానికి వెళ్ళి ఒక సాటిస్ఫాక్షన్. ఒక రకంగా అయితే ఏంటి ఇన్ని సంవత్సరాలు, 21 సంవత్సరాలు వచ్చి కనీసం 21 మందిని కూడా రక్షించలేకపోయాను, ఎనమండుగురా అని ఒక బాధ ఉంది. కానీ ఏమో ఎందుకు నన్ను ఆయన పంపిస్తున్నాడు, యోనా లాంటి పరిచర్య ఇచ్చాడా, ఇర్మియా లాంటి పరిచర్య ఇచ్చాడా ఏంటి అనేది నాకు తెలియదు. కానీ ఆయన వెళ్ళమన్నాడు, వెళ్తున్నాను. అది ఇందాక చెప్పాను కానీ సేవను చూడండి, నేను సేవకు పిలిచిన వాని వైపు చూస్తున్నాను. అక్కడికి వెళ్తే ఎంత వస్తుంది, ఏమిస్తారు అది నాకు తెలియదు. ఎందుకంటే ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడు, అంతే. ఆయన నన్ను పోషిస్తున్నాడు ఇంతవరకు కూడా. నేను ఒక సంస్థ దగ్గర నుంచి ₹1 తెచ్చుకోలేదండి, ఒకరి దగ్గర నేను ఎప్పుడు అడగలేదు. ఈ రోజు నా దగ్గర డబ్బులు లేవు, ఎక్కడికన్నా వెళ్ళి ఎవరు నన్ను గృహ దర్శనం చేసి తెచ్చుకుందామని ఆలోచన నాకు రాలేదు. కానీ ఒక సందర్భంలో వచ్చింది నాకు. ఒక సందర్భంలో మేము ఈ ఊరు వదిలి బండాలంకి వెళ్ళిపోయిన తర్వాత కాపురం, డబ్బులు లేవు మా దగ్గర. నేను ఒక సహోదరి ఇంటికి వెళ్తే ఆ రోజుల్లోనే ఆమె 500 కానుక ఇచ్చేవారు. ఆమె ఎందుకో ఒకసారి పాడుబుద్ధి వచ్చింది అనమాట. అప్పటికే మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, 2 బిడ్డలు. ఏం ప్రభు అనుకుని నేనేం చేశానంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఖచ్చితంగా ఆవిడ కానుకిస్తారు, తాళం వేస్తుంది ఆ ఇంటికి. అప్పుడు ప్రభు ప్రార్థన చేసుకుని క్షమించినాయని ఇంకెప్పుడు నేను ఇలాగా ఎవరింటికి వెళ్ళను. నా అవసరం ఏలియా కాకుల చేత ఆహారం పంపించినోడు అని చెప్పి ఈరోజు నేను కాకిలాగా ఇక్కడికి వచ్చాను, నన్ను క్షమించమని అడిగాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు ఎవరింటికి వెళ్ళలేదు. నాకు నిజంగా ఒకవేళ కరువు వచ్చినా ఇబ్బంది వచ్చినా నా ఇంట్లో పడున్నాను. అలాగే నాకు ఒక మంచి భార్యని ఇచ్చాడు దేవుడు. ఇది కావాలి అది కావాలని ఎప్పుడు నన్ను అడగలేదండి. ఒకవేళ ఏమండి ఇది అయిపోయింది పట్టురండి అంటే ఉంటే తెచ్చేవాడిని, లేకపోతే ఒక 4-5 రోజులు అంటే తనకు అర్థమైపోయేది అనమాట, పాస్టర్ గారి దగ్గర డబ్బులు లేవు, ఉన్నప్పుడు తెస్తారులే అని. ఎందుకంటే నేను సేవకు వచ్చే ముందు చాలా మంది సేవకుల జీవితాలు పాశ్రమంలో పాడైపోయిన చూశానండి నేను. వాళ్ళ వల్ల ఆత్మీయ వరాలు ఫలాలు కలిగిన దైవజనులు కూడా పడిపోయారు. అందుకే ప్రారంభంలో నేను అడిగాను,
సేవకు పూర్తిగా సహకరించే భార్య నువ్వు, లేదంటే ఇలా ఒంటరిగా ఉండి సేవ చేస్తానని అలాంటి భార్యని ఇచ్చాడు. ఈ రోజు అలాగే నా కొడుకు కూడా, నా కుమారుడు కూడా అదే పందాలో పెంచాం. ఒక డిగ్నిటీగా లేకపోతే ఒక హై లెవెల్గా పెరగాలని కాదు, కానీ నేను ఒకటే చెప్తాను. అబ్బాయి ఎక్కడ ఉన్నాడండి ఇప్పుడు బెంగళూరులో ఎండూ చేస్తున్నాడు. బైబిల్ సంబంధించింది. బైబిల్ అంటే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో వెళ్ళిపోయాడు ఆయన. ఇంజనీరింగ్ చేస్తే ఒక 70-80 వేలు శాలరీ, అతనితో పాటు ఉన్న వాళ్ళు వచ్చేవారు, కానీ మరి ఎందుకు వెళ్ళాడు అంటారు? అతను కూడా తను సేవ చేయాలనుకున్నాడు. అంటే మా కష్టాలు, మా ఇబ్బందులు, మా ఇరుకులు, లేక మా ప్రవర్తన అంతా మా అబ్బాయి చూశాడు. చూసి చేస్తే మా నాన్నగారిలాగా నేను సేవ చేయాలన్న తలంపు ఆ బిడ్డ కలిగింది. ఆ తర్వాత ఎవరో ఒక ఆయన వచ్చి, బ్రదర్ నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్తావంటే సెకండ్ ఇయర్లోనే మానేసి వెళ్ళిపోయాడు. కేరళలో 3 సంవత్సరాలు చేశాడండి. తర్వాత ఎండి ఇప్పుడు చేస్తున్నాడు. ఎండికి దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు మా జీవితంలో. నేను ఎవరిని అడగం కదండి. మా కష్టాలు, మా అవసరాలు కూడా ఎవరు చెప్పుకోం. ఎందుకంటే బక్సింగ్ మాట నాకు జ్ఞాపకం. మనం ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనుషులకు కాదు, ప్రభువు చెప్పాలని ఆయన సూక్తి ఒకటి ఉంది. నేను అది బాగా పట్టుకున్నాను. మరి ప్రభు కాలేజీకి వెళ్తా అన్నాడు ఆ అబ్బాయి. సరే ఎక్కడికి వెళ్తావు అంటే చూస్తున్నాడు. ఈ లోపల ఒక బ్రదరు మా దగ్గరకు వచ్చారనమాట. అంటే జస్ట్ ఒక 2 సార్లు పరిచయం, వాళ్ళ ఇంటికి వెళ్ళాము, పరిచయం. ఆ బ్రదర్ ఎందుకో అంబాయిపేట సంతకు వచ్చి ఇక్కడికి వచ్చారు, ఫ్యామిలీతో వచ్చి. బాబు ఏం చేస్తుందని అడిగారు. అంటే ఇలాగా బైబిల్ కాలేజీకి వెళ్దాం అనుకుంటున్నాను ఎండికి. వెరీ గుడ్, మంచి ట్రైనింగ్ అవ్వు, బాగా సేవ చెయ్యి అన్నారండి. అన్న తర్వాత ఈ ఒక మాట అన్నారండి ఆయన అప్పుడే, మొదటి సంవత్సరం ఫీజు నేను కట్టేస్తానులే అన్నారు ఆయన. అసలు ఎంత వద్దు కూడా మాకు తెలియదండి అప్పటికి. ఆయనకి తెలియదు. ఒకవేళ ఆయన తెలిసేమో తెలియదు కానీ మాకు తెలియదు. సరే ఈ లోపల మాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారు విప్పర్లు, తూర్పు విప్పర్లో, మాణిక్యాలరావు గారు అని. ఆయన ఫ్రెండ్ ప్రభుదాస్ గారు అని ఒక ఆయన ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఇలాగ మేము ఎండి చేద్దామంటే బెంగళూరు కాలేజీ పంపించండి బాగుంటుంది ఎస్ఏబిసి అంటే, మరి రికమెండేషన్ నేను చేస్తానని ప్రభుదాస్ గారు వాళ్ళ బావగారు ఒక ఆయన ఉన్నారు, పద్మారావు గారు హైదరాబాద్లో. ఆయన ఏదో మ్యారేజ్ చేయడానికి వస్తే ఆచంటే ఫోన్ చేసి మమ్మల్ని రమ్మంటే వెళ్ళాం. ఆయన అప్లికేషన్ పూర్తి చేసి చక్కగా సాక్ష్యం అదే సంతకం పెట్టారు. ఆయనతో పాటు ఇంకొక ఆయన సంతకం కూడా కావాలంటండి ఎల్జీ. అప్పుడు లంకలగూడలో పాష గారు అంటే ఆయన చేత కూడా పెట్టించారు. అసలు వాస్తవం ఏంటంటే ఆ రోజుతో లాస్ట్ అంటే మాకు తెలియదు డేట్. అప్పటికప్పుడు మరలా మాణిక్యాలరావు గారు మమ్మల్ని తణుకు తీసుకెళ్లి అక్కడ మెడికల్ సర్టిఫికేట్ ఇప్పించి అక్కడే డేట్ మారకుండానే ఒక 500 రూపాయలు ముందు ఫీజు కట్టమన్నారు. 500 ఫీజు సెల్ ఫోన్ నుంచి కొట్టడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఓకే చేశారు. ఓకే చేసిన తర్వాత 1,60,000 వచ్చింది మా గుండె జడుమని అనమాట. అంటే ఎందుకంటే నాకు ఫెయిత్ ఉంది, కానీ ఆయన చెప్పడం భయపడ్డాం. ఏదో 10,000 20,000 అంటే 1,00,000 చెప్పడానికి భయపడుతున్న సందర్భంలో ఆయన ఫోన్ చేశారండి బాబుకి. ఏంటి అప్లికేషన్ పెట్టారంటే పెట్టానండి. ఎంత అన్నారంటే 1,60,000 అన్నాడు. వెరీ గుడ్, పెట్టేద్దాంలే దాన్నే ఉంది అని. అప్పుడు మొట్టమొదటిగా ఆయన 1,00,000 రూపాయలు వేసి అకౌంట్ కి 60,000 ఫీజు కట్టండి మొదటి ఫీజు. ఒక 25,000 రూపాయలు పెట్టి మంచి బ్రాండెడ్ బట్టలు కొనుక్కో, ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళందరూ చాలా మంచి డబ్బున వాళ్ళు వస్తారు, నువ్వు చెప్పుకో ఉండకూడదని. 15,000 పాకెట్ మనీ. అలాగే మొదటి సంవత్సరం ఫీజు దాదాపు పాకెట్ మనీ. తర్వాత 2వ సంవత్సరం ఎవరు కడతారు, సరే నువ్వే చూసుకో అన్నానండి నేను. ఆయనే 2వ సంవత్సరం కూడా ఆయనే కట్టారు. 2 సంవత్సరాలు రేపు మార్చి 27కి కంప్లీట్ అయిపోతుందండి. నేను ఎవరిని అడగలేదండి. నేను అడుక్కోను, నేను అప్పు చేయను, నువ్వు ఇస్తే సేవ చేస్తాను, ఇస్తే తింటాను. 20 సంవత్సరాలుగా అంటే మధ్యలో నేను నా భార్య బంగారం అమ్మి నాకున్న డబ్బు ఖర్చు పెట్టి సభలు పెట్టాను. సభలు పెట్టి కొంత అప్పులు పాలయ్యాను. ఒక 80,000 రూపాయలు. ఈ 80,000 రూపాయల అప్పు నన్ను ఎంత భయంకరమైన పరిస్థితి తీసుకెళ్ళిందంటే నాకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చేంత స్థితికి తీసుకొచ్చింది. నా భార్య నర్స్ కావడం. అప్పుడు మేము నర్సాపురం మన జీడిఎం విల్సన్ గారు దాంట్లో ట్రైనింగ్ అవుతున్నాను నా భార్య నేను 6 months. అక్కడ రూమ్ ఇచ్చారు నాకు ఆ చర్చి క్యాంపస్ లో. ఆ నైట్ ఆమె నాకు సఫరీ చేసి ఆ స్ట్రోక్ నుంచి బయట పెట్టి తీసుకొచ్చింది. ఆ తర్వాత దేవుని మహాకృప, అప్పులు తీరిపోయినాయి. దేవుని దేవాలి ఈరోజు ఉంటే సేవ చేస్తాను, లేకపోతే అలా ఉంటుంది. ఇప్పుడు దేవుని కొరకు ఇంకేదైనా చేయలేకపోయానే అనే బాధ ఏదైనా ఉందా? అంటే నేను 30 సంవత్సరాల వయసులో సేవకు వచ్చానండి. ఇంకా ముందు వస్తే బాగుండేదేమో, యవన కాలంలో ఇంకా పరిగెత్తేవాడు కదా.
టైం వృధా చేసుకున్నాను అని. ఇప్పుడు చివరికి ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నానండి. ఓకే. చాలా మంది బయట వాళ్ళు అనేటువంటి మాట ఏంటంటే ఆ, దేవుని వదిలిపెట్టేస్తున్నారు చాలా మంది, యేసుప్రభుని విడిచిపెట్టేసి చాలా మంది వెళ్ళిపోతున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు ఆ. అని అంటున్నారు కదా. దానికి మీరు ఒక దైవజనుడిగా మీరు చెప్పేటువంటి మాట ఏంటి? అదే నేను ఫస్ట్ నుంచి నేను ప్రాస్పరిటీ చెప్పనని చెప్పాను కదండి. ఉమ్, ఇప్పుడు యేసు ప్రభు దగ్గర కూడా కొండ మీద ప్రసంగం చేసిన 4 రకాల గుంపులు వచ్చారు కదండి. ఒకళ్ళేమో ఆయన పెట్టి రొట్టెలు తిందామని వచ్చారు, కొందరు అద్భుతాలు చూద్దామని వచ్చారు, కొందరు స్వస్థతలు పొందామని చూస్తారు, కొందరు ఆయన జీవం కలిగిన మాటలు చెప్పారు. అలాగే ఇప్పుడు మీరు చాలా మంది సేవకులు చేసే బాధ ఏంటంటే, మీరు మా దగ్గరకు వచ్చేయండి, మీ భార్య భర్తల మధ్య సమస్యల, మీకు కోర్టు సమస్యల, లేక మీకు అప్పుల సమస్యల, లేకపోతే మీకు రోగాల, మీకు స్వస్థత ఇవ్వడానికి కాదు. ఇప్పుడు అబ్రహాముకి కొదువు వచ్చింది, అతనికి ఏమి లేరండి, సంతానం లేరు. ఉమ్, దేవుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చాడు కదా. ఉమ్, ఇప్పుడు సునేమీరాలు ఉందండి, ఆమె ఏమైనా అడిగిందా బిడ్డని? ఉమ్, వాళ్ళ ఇంటికి దైవజనుడు వెళ్ళడం, ఆమె లోటు కనిపెట్టుకుని ఇచ్చాడు కదా. అలాగే ఇప్పుడు పేతురు అత్త ఉంది, స్వస్థపరచమని పేతురు అడగల, ఆయన వెళ్ళాడు, జ్వరంతో ఉంది, ముట్టాడు. ఇప్పుడు మన వెధవరాలు కుమారుడు ఉన్నాడు, పాడి మీద మోయబడ్డాడు, ఆమె ఏమైనా అడిగిందా? ఆయన కనికరపడ్డ. అసలు యేసు ప్రభు అంటూ మన జీవితంలోకి వస్తే మనకు కావలసిన ఆయన ఇస్తాడు కదండి. అందుకే చెప్పాడు కదా, నా నీతిని నా రాజ్యం మొదట వెతకండి, అప్పుడు అవన్నీ ఇస్తాను. అంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను ఉన్నానండి, నాకేదో స్వస్థ కావాలి, నేను చాలా మంది చూశాను, స్వస్థత కోసం వెళ్ళి మొక్కుకొని బాప్తిసం పొందిన వాళ్ళు, ధనం కోసం వెళ్ళి పనులు జరిగిన తర్వాత బాప్తిసాలు పొందిన వాళ్ళు, వాళ్ళకి ఏదైనా ప్రభువు నిమిత్తమే కష్టం వచ్చినప్పుడు, కుటుంబ పరంగా కుల పరంగా అభ్యంతరం వచ్చినప్పుడు వాళ్ళు ప్రభువుని వదిలిపెట్టేస్తారు. అందులో ఆశ్చర్యంగా ఉంది. అంటే వాళ్ళు యేసు ప్రభు ఎవరు నేనే ఉన్నాను కదండి, 15 సంవత్సరాలు బాప్తిసం పొందిన తర్వాత యేసు ఎవరో నాకు తెలియదు, కానీ యేసు ఎవరో నా చేత ఆయన చెప్పించినప్పుడే కదా నేను గ్రహించిందండి. యేసు ఎవరో చాలా మంది తెలియదు. ఆయన ఒక ఫైనాన్షియర్, ఆయన ఒక డాక్టరు, ఆయన ఒక ఫిలాసఫరు, ఇలాగ అంటున్నారు. కానీ యేసు రక్షకుడు, ఆయన విమోచకుడు, నీ జన్మకర్మ పాపాలు పోగొట్టి మోక్షాన్ని తీసుకెళ్తాడు అని చెప్పేది ఎవరండి ఇవాళ? ఇప్పుడు అపోస్తులు చెప్పినా, యేసుప్రభు చెప్పినా, బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పినా మారు మనసు పొందండి అని చెప్పాడు. ఇప్పుడు మారు మనసు గురించి ఎవరు చెప్తున్నారండి? అలా వచ్చిన వాళ్ళు వెనకెళ్ళిపోవడంలో పెద్ద ఆశ్చర్యం ఉంది. ఈ రోజు మిమ్మల్ని కలవడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే మీ నుంచి ఎన్నో విషయాలు, మరి ప్రేక్షకులైనటువంటి వారు ఎన్నో విషయాలు వినుంటారు. ఇక్కడ మీరు అంటే సాక్ష్యం చాలా గొప్ప సాక్ష్యము మరి వజ్ర కుమార్ గారికి ఉంది. మరి సాక్ష్యం అంతా కూడా చెప్పించడానికి సమయాభావం వల్ల కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మరి వారు చెప్పడం జరిగింది. మరి ఈ రోజు వీరిని కలుసుకోవడం మాకు ఎంతో సంతోషం. అయ్యగారు మరి మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం, చాలా సంతోషిస్తాను. మరి ఎన్నో గొప్ప సాక్ష్యం ఉన్నప్పటికీ కొన్ని మాటలు తెలియజేశారు. దేవుని కృప అండి. మీకు అందరికీ కూడా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఆశీర్వదిస్తే మరొక దైవజనుని మరి నేను కలుసుకుంటాను. వారి యొక్క సాక్ష్యమును మరి మీతో పంచుకునేటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని మరి నేను చేపడతానని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. మరొకసారి ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీకు అందరికీ మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను.